మరలా నా కుటుంబాన్ని మరలా చూడడం నాకు సంతోషం. మీరందరూ నాకంటే చాలా చిన్నవారు. నాకు ఆర్డినేషన్ అయినప్పుడు రామకృష్ణ చెప్తున్నాడు, అప్పుడు నేను పుట్టలేదన్నాడు. అందుచేత మొన్న 12వ తారీఖు నా 90వ సంవత్సరం ప్రారంభమైంది. అయినా కూడా దేవుని యొక్క అభీష్టాన్ని బట్టి ఆయన పరిచర్య చేయడానికి ఆనందాన్ని ఇస్తాడు. ఎంతసేపటికి ఇంకా చదివి అర్థం చేసుకోవాలి అని ఒక ఆతురత ఉన్నది ఈ వయసులో కూడా. కొంతమంది 30 సంవత్సరాలకి నాకంతా తెలుసు అనుకుంటారు. అలా అనుకోవద్దు, ఇంకా నేర్చుకోవాలి. బాగుగా దైవవాక్యం తెలిసిన వారి దగ్గర కూర్చొని నేర్చుకొని వాదన చేయవద్దు. కొన్ని పద్ధతులు ఉన్నాయి. నేను దైవ సేవలోనికి రాకముందు హై స్కూల్ జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపల్గా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను. అదొక 20 ఏండ్లు ఇండియాలో, సికింద్రాబాద్లో. కనుక నాకు స్కూల్లో పిల్లలు, టీచర్స్, మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఆఫీసెస్ వాటితో అనుభవం ఉంది. ప్రజల మనస్తత్వాలు, మనలను గురించి వారేమనుకుంటున్నారో వారిని గురించి మనం ఏమనుకుంటున్నాం. ఈ కొద్ది అనుభవం అంతటితో ఆగిపోలేదు. ఇంకా దినదినము ఇక్కడ దినాలు మారిపోతున్నాయి. నేను అమెరికాకు వచ్చిన 50 సంవత్సరాల క్రిందట ఉన్న అమెరికా ఇప్పుడు కాదు, అంతగా మారిపోయింది. మీరు చూస్తూ ఉండగా కూడా అది మారిపోతూ ఉంది. అందుచేత మనకు భయం అవుతుంది. సత్యమే చెప్పుకోవాలంటే దుర్మార్గత పెరుగుతూ ఉంది. దేవుడు దానిని ఆపడు. మీకు కొంచెం ఈ మాటలు చెప్పినందుకు మీరు వాక్యం చదివి చూడండి, మీకు అర్థమవుతుంది. సాతాను శక్తి ఎక్కువ అవుతుంది, ఆయన భాష అద్భుతాలు ఎక్కువ అవుతాయి. దేవుడు అప్పుడు చూస్తాడు, ఆగుతాడు. మనుష్యులు నేను సృష్టించి నా ఆత్మను పొందిన మనుష్యులు ఏ విధముగా జీవిస్తున్నారని, జ్ఞానయుక్తంగా దైవ వాక్య ప్రకారము దేవుని దిక్కుపోతున్నారా, లేక సాతాను చేసేటటువంటి అద్భుతాలు, మాయలు, సులభంగా పనులు అయిపోయేటటువంటి పద్ధతులు అనుసరిస్తూ ఇటుపోతున్నారా? మనము సాధారణంగా దాన్నే కదా కోరుకునేది. కష్టపడి ఇప్పుడు వ్రాయాలంటే, ఇప్పుడు నేను ఒక కాలిగ్రఫీ వ్రాయగలను. ఇప్పుడు చెయ్యం వనకదు, ఏం కాదు. వ్రాస్తే అది ప్రొఫెషనల్గా ఉంటుంది. అది వ్రాయడం సులభం కాదు. దానిని ఎంతో తర్బీతు చేయాలి, ఎంతో కాలం నుండి వ్రాయాలి. నేను హై స్కూల్లో నా నోట్బుక్లో కంపోజిషన్ అని ఉండేది. అప్పుడు వ్రాస్తే మా తెలుగు పండితుడికి ఎంతో అట్లా చూసి ఆశ్చర్యపడి అరే అరే అనేవాళ్ళు కదా మనల్ని. ఆ కాలంలో బళ్ళకు వెళ్తే అరే అంతే, పేరు పెట్టి పిలవరు, అరే జాన్గా, ఇది ఇట్లా పిలిచేవాళ్ళు. అది నడిచిపోయింది. అందులో క్రైస్తవులం అంటే ఇంకొంచెం మరీ ఎక్కువ సులభంగా తీసిపడే వేయవచ్చు. నేను తీసుకుపోయి క్లాసులన్నిటికి చూపిస్తాను రా అనేవాడు. ఎందుచేత నాకు ఎప్పుడు అదే పని వ్రాస్తూ ఉండడం చేత్తో. కనుక వాక్యం కూడా అలాగే చదువుతూ ఉంటే దాంట్లో మీ అర్థాలు నా అర్థాలు తీయకండి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, పౌలును గురించి ఈ దినము మనము ధ్యానించబోయే ఆ కథ, పౌలుది చదవకుండా నేను బైబిల్ అంతటిని బిబ్లికల్ థియాలజీ అంటారు, దానిని నేను చదువుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించడానికి బైబిల్ అంతట్లో దేవుడు చేసిన పని యొక్క పద్ధతిని చూస్తూ ఉన్నప్పుడు, అది చూచి నేను ఒక నిర్ధారణకు వచ్చి ఇది దైవ పద్ధతి అనుకున్న తర్వాత, అప్పుడు ఒకసారి మళ్ళా పౌలు యొక్క పత్రికల
మొదటి అపొస్తలుల కార్యము, మొదటి కార్యాలు ఎట్లా జరిగినాయి, శిష్యులు ఏ పనులు చేశారు అన్నట్టుగా వినడానికి, చూడడానికి, అర్థం చేసుకోవడానికి మళ్ళీ చదివాను. ఈ 17వ అధ్యాయం చూడగానే నేను నిర్ణయించుకున్నది, దేవుడు నాకు బోధించిన బోధ పౌలు చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. సత్యమే చెప్తున్నాను. దానిని చూచి నేను నేర్చుకోలేదు. నేను నేర్చిందంత పౌలు చెప్పిన దానికి సరిపోయింది. ఇది నేను చెప్తాము. 17వ అధ్యాయంలో చూస్తాము. అన్యజనులు, మీరు దీనిని జాగ్రత్తగా వినాలి. మనసులో మీరు చదవండి. చదివి ఇప్పుడు మీరు చదివిన మా పాస్టర్ అటు చెప్పాడు అనుకొని కొట్టేవేదో అది పక్కకు పెట్టండి. మీరు చదివి, జాగ్రత్తగా చదివి విని ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన చేసింది ఏమో చూద్దాము. అన్యజనులతో, నేను కొంచెము ఇంగ్లీష్ మాస్టర్స్ కూడా చేశాను కాబట్టి నాకు అదొక పద్ధతి ఉంది. ఎట్లా భాష ఎట్లా చదవాలి, పుస్తకాలు ఎట్లా చదవాలి అనే అది కూడా నాకు ఉంది. ఎందుచేతనంటే మేము ఒక బుక్ చదివినప్పుడు, ప్యారడైజ్ లాస్ట్ చదివినప్పుడు, ఫర్ ఒక ఎగ్జాంపుల్గా దాని సబ్స్టెన్స్ రాయాలంటే దాని క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిని వ్రాయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. అలాగ నేర్చుకోవడం అది ఈ దినం నాకు ఉపయోగపడిందేమో. ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకొని దాని యొక్క విశ్లేషణ చెప్పడము అని అనిపిస్తుంది. ప్రతిదీ కూడా దేవుడు మానవుడిని దాని కొరకు సిద్ధం చేశాడు. మోషేను అదే విధంగా సిద్ధం చేశాడు. మోషే అక్కడ రాజకుమారుడు అయినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండమైన బైబిల్కు సమానమైనటువంటి, ఈ మాట అంటే మీకు కళ్ళు తిరుగుతాయి, ఐగుప్తు దేశపు యొక్క మత సిద్ధాంతం చదువుతుంటే ఇది బైబిలా అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా మీకు తెచ్చి ఆ పుస్తకము చదివి వినిపిస్తాను. అప్పుడు మీకు ఈరోజు అనుమానం వచ్చినా అదనం చూద్దురు. దేవుడు ఒక్కడే. వినండి, దేవుడు ఆత్మ. దేవుని ఆత్మను ఎవరు చూడలేరు. దేవుడు దూతలను సృష్టించను, మానవులను సృష్టించను. ఆ మానవుని చేసి, మన్నుతో చేసి, మానవుని నాసికారంధ్రములో తన ఆత్మను ఊదెను. బైబిల్ వ్రాయక ముందు 3000 సంవత్సరాల క్రిందట ఐగుప్తు దేశంలో ఉన్న మాట అది. మనవాళ్ళు తొందరపడి ఏమంటారంటే, అర్రే అది తప్పండి, సైతాన్ రాపించింది. అది కదా ఒక అలవాటు. కాదు, పౌలు చెప్పే మాటలు అలాగా జ్ఞాపకం చేసుకొని వినండి. ఇప్పుడు 16వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం. 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణంలో వారి కొరకు పౌలు, షీలా, సైలస్ వచ్చి, తిమోతి, సైలస్ వస్తారని అక్కడ ఎదురు చూస్తూ తిరుగుతూ ఉంటే, అక్కడ ఏథెన్స్ పట్టణాలు తిరుగుతూ వారి కై కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహంతో నిండి ఉండుట చూచి, విగ్రహములతో నిండి ఉండుట చూచినందువలన అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అది మొదటి భాగము. అన్యజనులు అని సాధారణంగా మనం అంటాము. అయితే అన్యజనులు కొంచెము విశ్లేషణ చేస్తాను, అనాలసిస్. అన్యజనులు అంటే అర్థం ఏంటి? మనం ఇద్దరం నిలవబడితే ప్రక్కలో, ఇప్పుడు క్రైస్తవులు అనుకోకండి, క్రొత్త వాళ్ళం ఎవరమో, భారతదేశం నుంచి వచ్చాము, ఇక్కడ నిలబడ్డాము, మాట్లాడుకుంటున్నాము. అన్యజనులు అని అంటామా? ఒకరినొకరు మరిద్దరం మాట్లాడుకుంటున్నాం, ఎవరో తెలియదు, వచ్చాడు ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు అనము కదా. మన దేశస్తులు అంటాము.
మరి అన్యజనుడు అనే మాట ఎప్పుడు అంటాము? నీదేం మతము అన్నప్పుడు అంటాం. మేము క్రైస్తవులము, మేము హైందవులము, మేము మహమ్మది. మాకు నీవు అన్యజనుడవు, అలాగైతే నీకు మేము అన్యజనులము. ఒకరికొకరు అన్యత అనేది ఏర్పాటైంది. మతాన్ని బట్టి, భాషను బట్టి కాదు. ఇద్దరం తెలుగు మాట్లాడుకుంటున్నాము, ఇద్దరం అదే రైలు బండిలో దిగొచ్చాము, ఇద్దరం ఇక్కడ టీ దగ్గర కూర్చున్నాము, టేబుల్ దగ్గర ఇద్దరం టీ తాగుతున్నాము. అప్పుడు నీవు అన్యుడు అని అంటాము. మన దేశస్తులు తెలుగు మాట్లాడుతున్నావు కదండి. నేను కూరగాయల దుకాణం వెళ్తే అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను జ్వరపడతాను అక్కడ, ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం. మన వాళ్ళు కదా, చూస్తే అంత సంతోషం అనిపిస్తుంది. ఏమండి మీరు తెలుగు వారా అంటాం. అంటాడు. ఎందుకు వచ్చావు మా దేశానికి అన్నట్టు నన్ను అంటే అంటాడు. అంటే మీరు తెలుగు మాట్లాడుతున్నందుకు అందుకన్నాను. ఎక్కడి నుంచి ఇంకొంచెం కలుపుతానమాట. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జిల్లా, అది ఇది అంటే గుంటూరు జిల్లా అండి, లేకపోతే ఏదో గోదావరి ఏదో అంటారు. అంటే ఎందుకో అంత సులభంగా ఈ దేశంకి వచ్చిన వాళ్ళు అంత చొరవ తీసుకొని మాట్లాడరు. అన్యత అనే మాట మతమును బట్టి ఆ మనిషి వాడు, ఈ మనిషి వేరే అన్నటువంటి స్వభావం వచ్చింది. అందుచేత నేను దానికి మరొక పర్యాయ పదాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేసి పెట్టలేకపోయాను, కానీ నాకు దొరకలేదు. ఆ భాషలో నాకు కొంచెము ఒక నిష్ట ఉంటుంది. అది సరిగ్గా మాట్లాడకపోతే, వ్రాయకపోతే, ఇప్పుడు మీరు పాట పాడుతూ ఉంటే చూశాను, అది చెప్పక నాకు అనిపించలేదు. భేదము భేదము అని రెండు మాటలు ఉన్నాయి. భేదము అంటే ఒకరి మధ్యలో ఒకరికి వచ్చినటువంటి నీ స్వభావం వేరు, నా స్వభావం వేరు. భేదము అంటే కొట్లాట. ఇప్పుడు మీరు రాసిన పాటలో భేదం అన్నారు, కొట్లాట కాదు అది. అది మార్చండి. భేదము కాదు. కనుక ఈ పడుతుంటా నాకు ఎట్లుంటుందంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ముసలివాడిని అయిన తర్వాత ఈ బ్రాహ్మణ బుద్ధి పోదు. కనుక అన్యజనులము, మతమును బట్టి అన్యత్వాన్ని మనము ఆపాదించుకుంటున్నాం. కనుక ఆ పదము నాకు అంగీకారం కాదు. తెలుగులో ఆ భాష లేకపోయినందుకు, మాట లేకపోయినందుకు ఆ మాట పెట్టారు, సరే. కానీ దైవ సంభాషణ ఇది జాగ్రత్తగా వినాలి. కనుక అన్యజనులు, ఇప్పుడు మనం ప్రక్కల ఎంతోమంది మన దేశస్తులు వేరే మతమును అనుసరించేవారు ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, పిలుపు నీకు వచ్చింది, ఒక జనాంగానికి వచ్చింది. దేవుడు అంటాడు 19వ అధ్యాయము ఆదికాండములో, సర్వలోకము నాది అయినప్పటికీ నేను నిన్ను పిలుస్తున్నాను. సర్వలోకములోని జనులందరూ నా వారు అయినప్పటికీ నేను నిన్ను పిలుస్తున్నాను. అంటే వారందరూ నా బిడ్డలు, నా వారు. పిలుపు నీకు ఇచ్చాను, వారికి ఇవ్వలేదు. దేవుడే చెప్తున్నాడు, అవునా కాదా? నా మాట కాదది. నేను నిన్ను పిలిచాను, నీవు మాదిరిగా ఉంటే వారు నిన్ను చూచి నేర్చుకొని నా దగ్గరికి వస్తారు, నా దిక్కు చూస్తారు అన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి నేను వాళ్ళని పిలిచాను. అది ఉద్దేశము. వాళ్ళందరికీ నేను పిలుపు ఇవ్వలేదు. కనుక తప్పు వాళ్ళదా? పిలుపు ఇవ్వనందుచేత వారు మరొక మార్గాన వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మార్గాన్ని నుంచి మళ్ళించాలంటే నీవు సరియైన మార్గమేమో నీవు చూపించాలి. ప్రతి నిమిషము దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో మీరు ఇట్లా నడవాలి, అట్లా నడవాలి అని దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలేదు. ఇశ్రాయేలు జనాంగాన్ని సృష్టించి పెట్టింది అందుచేతనే. తర్వాత మనం ఒకటి మర్చిపోకూడదు, ఇవి జ్ఞాపకం పెట్టుకుని, నేను చాలా వేస్తున్నాను మీ మీద, కానీ వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని సిద్ధం చేసి తీసుకువచ్చిన తర్వాత, మీరు నాకు పరిశుద్ధమైన జనాంగముగా ఉందురు, పరిశుద్ధమైన దేశముగా.
మిమ్మల్ని చూచే లోకము నేర్చుకునేటట్టు నేను మిమ్మలను ఏర్పాటు చేసి ఉన్నాను అని, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పుడు సిద్ధం చేస్తున్నానని వారితోనే మాట్లాడుతూ వారితోనే నడిపిస్తూ ఉన్నాడు. కనుక అనేక మంది ఇతర జనాంగములు ఆయనని చూస్తూ ఉన్నారు, వారిని చూస్తున్నారు. కానీ మనం ఎట్లా చెడిపోతున్నామో వారు కూడా ప్రారంభం నుంచి హవ్వ, మనం ప్రథమ తల్లి అక్కడ నుండి చెడిపోతూనే ఉన్నారు. ఇప్పుడు రెండవది, ఈ అన్యజనులతో దైవ సంభాషణ. ఇప్పుడు మనం చేయవలసిన మన వృత్తే అది. నీవు దేవుని తెలుసుకున్న తర్వాత పలుమారు ఇక దినమంతా నారక్షణ 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 అని చప్పట్లు కొట్టుకుంటూ ప్రార్థనలు చేస్తే లాభం లేదు, అది పని కాదు. ఇప్పుడు నీవు మనుష్యులకు చెప్పవలెను. అబ్రహామును పిలిచినప్పుడు 3 సార్లు అబ్రహాముతో, మరొక్కసారి యాకోబుతో దేవుడి మాటలు చెప్తున్నాడు. చెప్పినప్పుడల్లా ఈ మాట చెప్తాడు, ఏంటంటే నేను మీతో ఒక ప్రమాణము చేస్తున్నాను. దానిని మనము ఇంగ్లీష్లో ఏమంటాము? కవనెంట్ అంటాము. అది మీకు అందరికీ తెలుస్తుంది. కవనెంట్. ఈ కవనెంట్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటి? నీలో ఒక పెద్ద జనాంగమును సృష్టిస్తాను, మీరు ఒక మంచి పెద్ద దేశముగా అవుతారు, నా దేశముగా అవుతారని చెప్తాడు. అది మన ప్రసంగాలిక దాని మీదనే నడుస్తూ ఉంటాయి. రెండవ భాగాన్ని అటు కొట్టేస్తాం, సాధారణంగా దాన్ని ఎక్కువగా పెట్టాం. రెండవ భాగం ఏంటంటే, నీ వలన అనేక జనులు ఆశీర్వదింపబడుదురు. 12వ అధ్యాయము 3వ వచనం, 18వ అధ్యాయము 18వ వచనం, 22వ అధ్యాయము 18వ వచనం. ఆఖరిలో ఈ మాట చెప్తూ ఉంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తరువాత నీ వలన అనేక జనులు, లోకమంతా ఆశీర్వదింపబడుతుంది. ప్లెడ్జ్లో ఆ భాగం లేకుండా ఎక్కడ లేదు. అందుచేత అది దేవుని యొక్క నిర్ణయం ఏంటంటే, లోకము చివరికి నీ వలన చేర్చబడవలెను. అట్ట లేకుండా కూర్చొని చప్పట్లు కొట్టుకొని ఇంటికి పోయి బిర్యానీ తింటే కాదు. నాకు రక్షణ దొరికిందిలా, అయిపోయింది. చాలామంది తృప్తి పడిపోతున్నాము. ఈ పద్దులో పౌలు చేర్చబడ్డాడు. పౌలు వచ్చిందే దాని కొరకు అయినటువంటి అపొస్తలుడు. అందరూ యూదులతో పరిచర్య చేస్తున్నారు. చాలామంది ఈ భేదాలు కూడా తెలియకుండా మార్కు అటు ఇటు, లూకా ఇంకొక దిక్కు, అనేక విధాలుగా అటు వెళ్ళారు. కానీ ప్రత్యేకించబడి ఏర్పాటు చేయబడినటువంటి వాడు ఈ పౌలు ఒక్కడే. ఈ పౌలు వచ్చి, సౌలుగా ఉన్నటువంటి పౌలు వచ్చి, ఈయన ఇప్పుడు అన్యజనులతో మాట్లాడాలి. వచ్చినప్పుడు మనకు సాధారణంగా కనిపించేది ఏంది? అందరికీ వాళ్లకు మనకున్న భేదం ఏంటంటే, మనమేమో విగ్రహము లేనటువంటి ఆత్మదేవుడైనటువంటి దేవుణ్ణి, క్రీస్తు ద్వారా తనను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఏమీ ఆబ్జెక్ట్స్ ఏమీ ఉండవు. ఆయన చర్మము, నేను సాధారణంగా మీకు ఆ మాట చెప్తూ ఉన్నాను, ఆయన చర్మము నీ చర్మము 2 అట్లా అంటుకుంటాయి. ఎందుకు? ఆయన ఆత్మ నీలో పోయబడింది కాబట్టి ఆయన కొడుకువు కూతురు అయ్యావు. అయినప్పుడు ఇక మధ్యలో ఇంకెవరు రారు. ఇప్పుడు నీ బిడ్డకు నీకు మధ్యలో ఎవరినైనా తీసుకొచ్చి పెడతావా? ఎందుచేతనంటే ఆ చర్మము ఈ చర్మము, ఆ మనిషి ఈ మనిషి 2 ఒకటిగా ఉంటారు. అందుచేత మధ్యలోకి ఏ విగ్రహం రాదు. మధ్యలోకి ఇంకొకటి, నిన్ను చూడడానికి ఇంకో దాన్ని పెట్టను. మా అమ్మను చూడడానికి నేను మధ్యలో మా అమ్మ లాంటి బొమ్మను పెడతానా? ఆలోచించేయండి. ఈ పద్దు నడుస్తుంది, ఇది జరుగుతుంది. ఇదే చెప్తాడు జాగ్రత్తగా. మీరు ఎన్నోసార్లు కథ చదివారు, కానీ దీనిలో ఉన్న విషయం ఇప్పుడు చూడగానే ఆయన వాళ్ళు వస్తుంటారని ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే అక్కడ అన్ని విగ్రహాలు కనిపిస్తాయి. విగ్రహాలు కనిపించినప్పుడు మొదటి విషయము ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇది జ్ఞాపకం ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం. విగ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు చూచి మహాక్షోభ పడతాడు, చాలా బాధపడతాడు. కానీ బయటికి అన్నాడు.
బయటకు అనడు, అంచుకుంటాడు. అనకూడదు. దేవుని పిలుపు నాకు ఉన్నది కానీ వాళ్ళకి లేదు. కారణం ఇంకా తర్వాత చెప్తాడు. బయటకు అనడు. మనమేంటాడు, ఏందండి ఈ విగ్రహాలు ఎట్టున్నాయి, దరిద్రం కాదు, ఉంటే ఉన్నాయి. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? మురికిలోకి దిగాడు. అంత పరిశుద్ధుడైన దేవుడు వచ్చి ఈ మానవ మురికిలోకి దిగాడే. మనం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి దాన్ని చూడకుండానే నిలవబడి మనుషులతో సంభాషించడానికి మాట మాట్లాడకుండా, చెడు మాట మాట్లాడకుండా ఎందుకు చెప్పకూడదు? చెప్పగలము. అదే బయటకు అనడు. ఎందుకు? పిలుపు రానటువంటి దేవుని ఆత్మను ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా పీల్చుచూ వదలుచూ ఉన్నటువంటి మానవులతో, నేను మాట్లాడినటువంటి దేవుని బిడ్డలతో నేను భద్రంగా మాట్లాడాలి. జాగ్రత్త. మనం కూడా, మీ ఇంటి ప్రక్కలో ఉన్నవారు వారు చేసుకుంటే చేసుకున్నారు. నీవు పరిశుద్ధ జీవితమును జీవించి చూపించినప్పుడు వారు దానిని చూచి ఇది తప్పు నేను చేసేది, వారు చూడు ఎంత శుభ్రమైనటువంటి వారు అన్నటువంటి స్వభావము వారిలో కలిగించినట్లు. ఆ మాట అన్నావనుకో, నీకు వారికి ఉన్నటువంటి సంభాషణ తెగిపోద్ది. ఇక మాట్లాడరు నీతోటి. ఏది మీ విగ్రహాలండి, మేము పట్టుకోమండి, మేము రామండి, మాకు వాసన కొడుతుందండి, ఇది ఇట్లాంటి భాష కానీ దేహ భాష చూపించామంటే ఇక నీకు వాళ్ళకి సంభాషణ ఉండదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీ వలన అనేక జనులు ఆశీర్వదింపబడుదురు, నన్ను చూచెదరు అన్నటువంటిది దేవుని యొక్క ఆ ఆశయము నిర్వీర్యము అవుతుంది. చూడండి పౌలు ఎంత జాగ్రత్తగా చేశాడో. మొదట తనను తాను అణుచుకున్నాడు. ఆ శోధన వచ్చినప్పటికీ అనకూడదు, ఆయన ఆత్మ వారిలో ఉంది. ఇంకా చెప్తాడు, ఇంకా ఆలోచించేయండి. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులతోనూ ప్రతిదినము సంత వీధులలో తనను కలుసుకొని తర్కించుతూ వచ్చెను. ఎపిక్యూరియన్స్, అది ఇంగ్లీష్లో ఎపిక్యూరియన్. వాళ్ళదేంటంటే మనిషి ఎందుకు పుట్టాడు, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనిషి ఈ లోకములో సుఖమైనటువంటి మంచి జీవితమును జీవించుట, దానిని వెదుకు మార్గమే, ఆ మార్గమును చూసుకొని దానిలో నడుచుటయే మంచి జీవితము కొరకు ఉండునటువంటి మార్గమే మంచి మార్గము, అందుకోసం మానవుడు ఉన్నాడని చెప్పి ఎపిక్యూరియన్స్ అనేవాళ్ళు. స్టాయిక్స్ ఎవరంటే ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ, ఏ బాధలు వచ్చినప్పటికీ నీలో ఒక ప్రశాంతత, ఒక నిమ్మళత్వము, పటుత్వము ఉండి వాటినన్నింటిని తట్టుకొని జీవితంలో ఇవి వస్తాయి అని తెలుసుకొని దాని కొరకు నిలవబడి దానిని తట్టుకుంటూ నడుచుట, అంతేకాకుండా ఇతరులను కూడా దానిలో ప్రోత్సహించుట, అట్లా ధైర్యముగా నడువుము అని చెప్పుచు నడిపించుట స్టాయిసిజం. ఒకసారి ఆయన జీనో అనేవాడు, ఆయనకు ఒక పెద్ద వ్యాపారి, ఆయన పడవ పగిలిపోయింది మధ్యధరా సముద్రంలో. పడిపోయినప్పుడు సంపూర్తిగా తన ఆస్తి అంతా పోయింది సముద్రంలోనికి. అప్పుడు ఏం చేయాలని ఆలోచించేసి కొంతకాలం చింతపడి తర్వాత ధైర్యం తెచ్చుకుంటాడు. ఆయన స్టాయిసిజం ప్రారంభం చేశాడు. కాదు, జీవితంలో నష్ట కష్టాలు వస్తూ ఉంటాయి, వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని ధైర్యముగా నీలో ఉన్న స్థోమత, దైవ ఆత్మను దానిని పుంజుకొని ఆ విధముగా బ్రతుకుటే కాక ఇతరులను కూడా బ్రతికించుటకు ప్రోత్సహించినటువంటి వాడు మనిషి అంటాడు స్టాయిక్స్. వీళ్ళందరూ అంటారు క్రొత్తగా ఈయన వచ్చి యేసుక్రీస్తు అనేవాడు వచ్చాడు, ఆయన లేచినాడు, ఆయన క్రొత్త జీవితము మరలా ఉంటుంది, సావు అయిన తర్వాత మరలా క్రొత్త జీవితం వస్తుంది అనే మాట చెప్తూ ఉంటే 3000 సంవత్సరాల క్రింద ఐగుప్తు దేశంలో పాత మాట. 3000 సంవత్సరాలు వాళ్ళు దాన్ని అనుసరించారు. ఏంటి?
చనిపోయిన తర్వాత మానవుడు మరలా బ్రతికి వస్తాడు. దైవ కుమారుడు ఉండేవాడు, వాని పేరు ఒసైరస్. ఆ ఒసైరస్ ఈ విధంగా చనిపోయి ముక్కలు ముక్కలు చేయబడతాడు. తర్వాత ఆయన భార్య ఆ ముక్కలన్నింటినీ ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి కలిపేసి పెట్టి ఆయన లేస్తే అప్పుడు దైవ కుమారుడు మళ్ళా లేస్తాడు. 3000 సంవత్సరాలుగా వాళ్ళు ఏమాత్రం కష్టం లేకుండా దానిని ఆ సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్ళు. అది గ్రీకు వాళ్ళకి కొత్తగా ఉన్నది. ఈ ఐగుప్తు దేశంలో నేర్చుకున్నవాడు మోషే. కనుక ఇది కొంతమందికి పాత విషయము, కొంతమందికి క్రొత్త విషయము. అందుతో వాళ్ళు కోపపడ్డారు. అప్పుడు ఆయన అంత చూస్తూ వచ్చిన తర్వాత అక్కడికి తెలియబడని దేవునికి అనే ఒక విగ్రహం ఉంది. దీనిలో ఉన్న కథ ఏంటంటే, మనము గ్రహించవలసింది లోతైన విషయము. మేము చేసి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. ఒక విగ్రహాన్ని పెట్టాము, ఇదిగో ఇది దేవుడు అన్నాము. లేకపోతే దీనిలో ఈ శక్తి ఉందన్నాము, దీనిలో ఈ శక్తి ఉంది అన్నాము. కానీ ఇవన్నీ మాకు తృప్తి ఇవ్వడం లేదు. ఇంకా ఇది కాక ఇక దేవుడు ఉన్నాడేమో. మానవునిలో ఆ బాధ ఉంటుంది. ఎంతటి ఇతర దేవుణ్ణి నిజముగా తెలుసుకొనని వానికి ప్రతి హృదయంలో ఆ బాధ ఉంటుంది. పౌలు ఆ సీక్రెట్ కనిపెట్టాడు. నీవు ఇంత చేసినప్పటికీ నీలో ఏదో కొరత ఉంటుంది. ఎందుచేత అంటే సత్యదేవుణ్ణి, ఆత్మదేవుణ్ణి నీవు సంధించలేదు, తెలుసుకోలేదు, కలుసుకోలేదు, నీకు అనుభవం లేదు. కనుక నీలో ఏదో బాధ, ఏదో కొరత ఉంటుంది. కనుక అన్యజనుడితో నువ్వు మాట్లాడేటప్పుడు వానిలో బాధ ఉంది అని గ్రహించండి. నీకు విగ్రహం ఉంది అని వాడిని ఎక్కిరించేదానికంటే విగ్రహంలో నేను దీన్ని కనుక్కోలేదు ఇంతవరకు అని చెప్పలేక ఉన్నటువంటి ఆ బాధ పరిస్థితి వానిలో ఉందన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. అది పౌలు చేసింది. అప్పుడు వాళ్ళు మనసులో ఎందుకు వెళ్ళకపోతే ఈ విగ్రహం పెడతారు? తెలియని దేవుడు అంటే మేము చేసింది కాక, మాకు కనిపించింది కాక ఇంకా ఉన్నట్టుందే, అది మాకు దొరకడం లేదు అనే కదా అర్థం. అప్పుడు ఆయన్ని చెప్తాను చూడండి, ఎంత ట్యాక్ట్ఫుల్గా మాట్లాడతాడో చూడు, ఎంత జాగ్రత్తగా. ఎందుకు మనం ఈ చెప్పుకుంటున్నామంటే మనము ఎంతో మంది మన హైందవ సహోదరుల మధ్యలో ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఇంకా పౌలు ఇంకొంచెం మాట చెప్తాడు చూడు, దీనికి కూడా ఇంకొంచెం కలుపుకుంటూ వస్తాడు. అప్పుడు దానికి కథ చెప్తాడు. ఎక్కడికి వచ్చాడంటే, ఎప్పుడు నేను అదే చెప్తాను, ఇప్పుడు కూడా ధైర్యంగా అందరికి అదే చెప్తాను, మీకు అదే మాట చెప్తాను. యేసుక్రీస్తు అనే మాటను మనం చాలా ఎక్కువగా విరివిగా వాడుకుంటాం. కానీ సృష్టికర్త దేవుని యొక్క కుమారుడు ఆయన ఈ ప్రత్యక్షతతో ఉన్నాడని సృష్టికర్త దేవుణ్ణి సాధారణంగా మనం తీసుకురావడం లేదు. అది పౌలు చెప్తున్నాడు. సృష్టికర్త దేవుడు ఒక మనిషిని సిద్ధం చేశాడని చెప్తున్నాడు. ఇప్పుడు చూడ, జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని చేశాడు. ఎవరు ఆ మనిషి? మనం ఆదామంటాం. అక్కడ గ్రీస్ దేశంలో కూడా ఆ ప్రజలకు అదే జ్ఞాపకం చేశాడు. ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషిలో నుంచి అనేక మనుషులు వచ్చారు. మనుషులందరూ వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఇదే దేవుడు, సృష్టికర్త దేవుని యొక్క చెప్తున్నాడు. ఈ దేవుడు ఒక్కొక్కరిని, ఒక్కొక్క గుంపును ఒక్కొక్క దగ్గరకు పంపించాడు. నీకు గుర్తుందా? నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలో నోవహు కుమారులు అందరూ భూమి మీద అందరూ వెళ్ళారు కదా. 4 దిక్కులు వెళ్ళిపోతారు. నోవహు యొక్క 3 కుమారులు, వాళ్ళ సంసారం అంతా అక్కడికి వెళ్ళారు. వీళ్ళందరూ ఎవరు? కొంతమంది ఈ విధంగా వచ్చారు. మన ఆర్యులు అయ్యారు, భారతీయులు అయ్యారు, ఇరాక్ వాళ్ళు అయ్యారు, ఇరాన్ వాళ్ళు అయ్యారు ఆ భాగము. కొంతమంది రష్యా ఆ ప్రాంతానికి వెళ్ళారు. మరి కొంతమంది ఆర్మేనియా ఆ ప్రాంతానికి వెళ్ళారు. వీళ్ళందరూ ఎవరు? నోవహు కొడుకులే కదా, నోవ సంతానమే కదా. క్రొత్త వాళ్ళ? ఇంకెవరైనా క్రొత్త మానవ జాతి వచ్చిందా? కాదు కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ.
ఆ ఒక్క మనిషి నుంచి అనేక మనుషులు. మీరు చదివి చూడండి ఇక్కడ 27వ వచనం. ఒక ఆది దంపతుల నుండి మనమందరము వచ్చినాము, అనేక జాతులు దేవుడు నియమించిన. 27వ అధ్యాయము 2వ భాగంలో 27వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను ఆయన సృష్టించి, అంటే వాడిని ఆయనే సృష్టించాడు, వీడిని ఆయనే సృష్టించాడు, వాడిని ఆయన్ని సృష్టించాడు. వీరందరూ ఆయన బిడ్డలు. వారిని పట్టుకొని అన్యులు అని ఎట్లా అంటావు? ఎవరో అన్యులు? ఆయన బిడ్డల వారు, ఆయన ఆత్మ కలిగినటువంటి వారు. జాగ్రత్తగా మాట్లాడాలా అని నేర్చుకున్నాడు పౌలు. వీరితో నేను జాగ్రత్తగానే మాట్లాడతాను. వీరందరూ దేవుని బిడ్డలు. మనం ఎందుకు అన్యులతో సంభాషణ చేసేటప్పుడు మనకొక భాష, మనకొక డిమైనర్, ఇంగ్లీష్ మాట చెప్తున్నాను, మనలో ఉన్న స్వభావము అనేది ఆ విధముగా ఎందుకు ఉండాలంటే, లేకపోతే నీవు అసలు వాళ్ళ దిక్కు చూడవు, వారు నీ దిక్కు చూడరు. మనకు ఆ భారం లేకపోతే మనం ఇక్కడ కూర్చొని భజనలు చేసుకోవడం వ్యర్థం. మన పాటికి మనం బ్రతకాలంటే వాళ్ళ పాటికి వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని అనే అధికారం మనకు లేదు, మనల్ని అనే అధికారం వాళ్ళకు లేదు. కానీ మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటంటే మనము పిలువబడినటువంటి వారము, క్రీస్తు ద్వారా పిలువబడినటువంటి వారము, క్రీస్తును అనుభవించినటువంటి ద్వారము, దేవుడు క్రీస్తులో వచ్చిన అనుభవాన్ని మనము సూచి తెలుసుకున్నటువంటి వారము, ఆ శక్తిని అనుభవించినటువంటి వారము. ఆ శక్తి ఉన్నట్లయితే ఆ శక్తి పనిచేయునటువంటి శక్తి. అది పండుకొని నిద్రపోయే శక్తి కాదు, నిద్రించే శక్తి కాదు, నిర్వీర్యమైన శక్తి కాదు. అది శక్తి కలిగినది, మహాశక్తి, దైవశక్తి. అది ఆ శక్తి ఏం చేస్తుందంటే మనుషులను మార్చుతుంది. అందుకే ప్రభు అంటాడు, నేను ఒక ద్రాక్షవల్లిని, దానిలో మీరు కొమ్మలు. ఆ కొమ్మ ఫలించకపోతే కత్తిరించేస్తాను. అది ప్రభువు చెప్పిన మాట, ఇంకేదో శిష్యుడు చెప్పిన మాట కాదు. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కనుక దేవుడు ఈ మనుషులనందరినీ సిద్ధం చేసి వారి జీవితములలో పెట్టి నన్ను తెలుసుకున్నట్టుకు వారికి ప్రయత్నం చేస్తూ, తర్వాత అయితే ఇప్పుడు ఇంకా చూడండి, ఇంకేమంటాడంటే, తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము, వారి పొలిమేరలను ఆయన ఏర్పాటు చేశాను. వీరిని ఆ ఇరాక్లో పెట్టడం ఆయన ఏర్పాటు చేశాను. వీరు అమెరికాలో పెట్టడం ఆయన ఏర్పాటు చేశాను. వీరిని ఇంకెక్కడో రష్యాలో పెట్టడం ఆయన ఏర్పాటు చేశాను. వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు దేవుని బిడ్డలు కాదు అనేందుకు మనకేం అధికారం లేదు. ఇక్కడ చెప్తున్నాడు పౌలే చెప్తున్నాడు. వారందరినీ ఆయా స్థలములలో నిర్ణయించినటువంటి, ఆ నిర్ణయం చేసినది దేవుడు. అందుచేత అందరూ దేవుని బిడ్డలు అవుతారు. ఆ జ్ఞానము తర్వాత ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతూ ఉన్నాడు. అంతటి దేవుడు రాయిలోను, బంగారములోను, వెండిలోను, వాటితో చేయబడిన వస్తువులలో ఉండడు. ఆయన ఆత్మదేవుడు, అందరిలో ఆత్మ కలిగినటువంటి వాడు. ఆ దేవుడు మధ్యలో ఎవ్వరూ రాకూడదు. సంగతి అది. ఇప్పుడు మనం గ్రహించవలసింది విషయం అది. మధ్యలో చాలామంది క్రైస్తవులము కూడా కొన్నిసార్లు మధ్యలో తీసుకొచ్చుకొని పెడుతూ ఉంటాం. మతాన్ని తెచ్చిపెట్టాం ఎక్కువగా. ఈ మతము ఈ విధంగా చేయకపోతే అది సరి అయింది కాదండి అంటాము. ఈ ధూపము వేయకపోతే సరి అయింది అంటాము. బైబిల్ ఈ విధంగా చెప్పకపోతే ఇది సరి అయింది కాదండి, మీరు దీనికి సంబంధించారు, మీరు వెళ్ళండి. మన క్రైస్తవుల్లో మనలో ఒక విధమైన విగ్రహాలను మనం సిద్ధం చేశాము. సింపుల్ ఏంటంటే, నీలో ఉన్న ఆత్మే దైవ ఆత్మ నాలో ఉన్నది, నాలో ఉన్న దైవ ఆత్మే నీలో ఉన్నది.
నీ మతము నీవు సృష్టించుకున్నదే కానీ దేవుడు సృష్టించింది కాదు. దేవుడు సృష్టించింది ఒకటే, నిన్ను సృష్టించినట్టే నన్ను సృష్టించినాడు. మనందరికీ ఆయన దేవుడు, మనందరికీ ఆయన తండ్రి. అందరికీ. నాకు పిలుపు ఇచ్చాడు, నీకు ఇవ్వలేదు. నన్ను పిలుపు ఇచ్చినందుకు ఒక పని మీద పెట్టుకున్నాడు, నిన్ను తీసుకురావడానికి. దానిని చేయకుండా నేను పండుకొని నిద్రపోతే శిక్ష నాకు, వానికి కాదు. ఇప్పుడు ఒక మాట అడగండి, ఏందండి వీళ్ళందరూ పరలోకానికి పోతారా నరకానికి పోతారా అని అడిగి చూడండి. ఏమంటారు? వాళ్ళందరూ నరకానికి పోతారండి. ఎందుకు? విగ్రహాలను పూజిస్తాను. మరి నువ్వేం చేసావు వాళ్ళని బతికించడానికి? నువ్వేం చేసావు? నీకు ఇచ్చిన పనే కదా అది. సులభంగా చెప్పేశావే నరకానికి పోతాడని. నీవేం చేసావు? నీవు చెయ్యందే వాడు పోతాడు అని అందుకు అధికారం నీకుందా? ఆ పాపాన్ని కట్టుకుంటావా? చెయ్యమనే కదా నీకు క్రీస్తును పంపించింది, నీకు క్రీస్తుని ఇచ్చింది, క్రీస్తులో ఆ శక్తిని నీలోకి అనుగ్రహించింది, ఆ జ్ఞానమునిచ్చింది, దేవుని క్రీస్తు ద్వారా నీకు చూపించింది. అందుకే కదా. ఇందుకు సంఘాలు ఫెయిల్ అవుతున్నాయి ఈ దినం. ఈరోజు ఒక కష్టమైన వార్త ఏంటంటే, డిట్రాయిట్లో ఒక క్యాథలిక్ చర్చ్ ఆఖరి రోజు ఈరోజు. ఆ చర్చ్కి ఈ రోజుల ఆఖరి సర్వీస్, దాన్ని మూసేస్తున్నారు. ఈ మాటలు నేను వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. వచ్చినప్పుడల్లా కొన్ని చర్చెస్ మూసేస్తున్నారని చెప్తూనే ఉన్నాను. కారణం ఏంటి? మనం నిద్రపోతున్నాము. ఇదే బైబిల్ ఇంకోటి కాదు, ఇదే దేవుని దగ్గరికి వచ్చే విధానమని మనం సృష్టించుకొని ఒకరిలో ఒకరు భేదాలు పెట్టుకొని 30,000 గుంపులుగా అయిపోయాము లోకంలో. ఎవరికీ ఇన్ని గుంపులు లేవు. క్రీస్తు నమ్మినటువంటి ఆ గుంపుకే ఇన్ని గుంపులు ఉన్నాయి. జాగ్రత్త. అప్పుడు ఆయన అంటాడు, ఈ పాపములన్నింటినీ క్షమించుటకు క్రీస్తు వచ్చాడు. నిజముగా అప్పుడు వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కనుక ఆఖరిలో ఈ మాట తెస్తాడు ఏంటంటే, నమ్మకపోతే ఆఖరి దినములో ప్రతి ఒక్కొక్కళ్ళు లెక్క చెప్పాలి. పిలుపు అందిన నీవు లెక్క చెప్పాలి. పిలుపు అందని వారి దగ్గర నువ్వు కూడా తెలుసుకోకుండా నీ విగ్రహముతో నీవు సిద్ధపడుతూ ఉన్నావు, అదే ఆఖరి అనుకున్నావు, నువ్వు లెక్క చెప్పాలి. ఆఖరి దినములో ఒక శిక్ష ఉంటుంది, ఒక జడ్జిమెంట్ ఉంటుంది. కనుక దానికి అందరూ సిద్ధపడాలి అని చెప్పి కథ ముగిస్తాడు. కనుక పౌలు చెప్పిన విషయం ఏంటంటే, మొత్తము సృష్టికర్త యొక్క పని చేసిన పని తీరు అంతటిని మనుషులకు వివరిస్తూ ఉంటాడు. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మా యేసుక్రీస్తు పాపాలు రక్షించాడండి ఆ మాట చెప్తే సరిపోదు, అది పద్ధతి కాదు. దానికి రాకముందు మనమందరము దేవుని బిడ్డలమని వారికి నమ్మించవలను. నీవు నేనిద్దరం ఒకటే, కానీ ఈ కారణాన మేము దేవుణ్ణి నమ్ముతున్నాము, క్రీస్తుని నమ్ముతున్నాము. ఇది చెప్పడం చేత కావాలి, నేర్చుకోవాలి. ఒక రోజులో రాదు. బాగా తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు ఇంతగా కొంచెం ఆలోచన చేయి, దాన్ని ఇంకొంచెం ఆలోచన చేసి అవును కదా నా మీద బాధ్యత ఉంది, నేను ఏం చేస్తున్నాను, నేను దాన్ని తీసుకొని నిద్రపోతున్నానా, దాన్ని తీసుకొని ప్రయత్నం చేసినప్పుడు ట్యాక్ట్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, నోరు దగ్గర పెట్టుకొని, మాటలు మనిషి దగ్గర పెట్టుకొని, చేతుల దగ్గర పెట్టుకొని, ఇతర మనుషులను నీ సహోదరుని కంటే ఎక్కువ గౌరవంగా చూడండి. మీ మధ్యలో ఎంతోమంది మన ఇతర మతస్థులు ఉన్నారు. వారిని ఆహ్వానించడానికి, వారితో మాట్లాడడానికి మీరు ఆ విధముగా సిద్ధపడాలే కానీ ఇంతటితో మీరు ఒక శక్తి కలిగిన వారు. నేను చూస్తూనే ఉన్నాను. నేను అందుకోసమే ఈ చదువు తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించడము. ఎందుచేతనంటే మీరు ఈ చిన్న గుంపు అయినప్పటికీ ఇక్కడ ఒక
కదలికను మీరు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారు. అందుచేత మాలో ఏమి లేదని మేము పిల్లలం లేండి, మా చిన్న పనులు ఏంటి, మాకు చేత కాదండి బైబిల్ అట్లా ఇట్లా అనుకోకండి. దేవుడు మీకు అనుగ్రహించిన ఆ పని కొరకు సిద్ధం చేయండి. లేకపోతే నోరు తెరిచి వాళ్ళు ఇట్లా అనవద్దు. ఒకటే అనండి, దేవా నీవిచ్చిన పని నేను చేయలేదు, నా ఇంటి వరకు నేను సర్దుకున్నాను, పండుకున్నాను, తిన్నాను, ఇదిగో ముసలివాడిని అయ్యాను, అట్లన్నా ఒప్పుకోండి. అబ్రహాము తప్పులు చేశాడు. ఆయన కూడా ఆయన పెద్ద దేవుడు కాదు కదా, తప్పులు చేశాడు. ఎందుచేతనంటే అక్కడికి పోయి నన్ను చంపేస్తారేమో అని చెప్పి భార్యనే అన్నాడు, నువ్వు నా సహోదరుడు అని చెప్పమని చెప్పాడు. ఎందుకన్నాడు? అది తప్పు కదా. ఎందుకట్లా చేశాడు? అసలు చంపుతాడన్న తలంపు ఎందుకు వచ్చింది ఆయనకి? మీకు తెలుసా? 15వ అధ్యాయము 15వ వచనంలో, నీవు దీర్ఘాయు కాలములో నీవు బ్రతికి ముసలవాడవగునంత వరకు బ్రతికి నీ ముసలితనములో నీవు అప్పుడు నీ పితరుల దగ్గర చేర్చబడవని దేవుడు నోరు తెరిచి అబ్రహాముకి చెప్పిన తర్వాత ఆయన నిన్నట్టు చచ్చిపోతాననుకుంటాడు? అంతటి అబ్రహాము కూడా తప్పు చేశాడు. భార్యను చెల్లె అని చెప్పడం తప్పు కాదు. దేవుడిచ్చిన ఆజ్ఞ మరిచిపోయి నన్ను చంపేస్తారనుకున్నాడు, అనుకొని ఈ తప్పు చెప్పాడు. మనం తప్పు చేస్తాం, కానీ మనకు పని ఉంది, పని చేయకుండా ఉండకూడదు. ముగిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు పిలిచావు, భారం మా మీద ఉన్నది, మేము పని చేయకుండా ఇతరుల మీద తీర్పు తీర్చే అధికారం మాకు లేదని మాకు తెలిపించావు. పని చేయటం మాకు నేర్పించు తండ్రి. చిన్నవారము, జ్ఞానము లేని వారము, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాము, మమ్మల్ని క్షమించు. అయినను ఒక బృందముగా వచ్చి నేర్చుకున్నట్టుకు సంసిద్ధత కలిగి దగ్గరకు వచ్చి నిలవబడి మీ కృపను బట్టి ఒక సంఘముగా ఉండి నిన్ను ప్రేమించు బిడ్డలు సేవలో వారి సహాయముతో, వారి ప్రార్థనలతో మేము ఒకరినొకరు బలపరుచుకొనుచు మీ కొరకు ఈ లోకమందు సాక్షులుగా ఉండుటకు అనేక జనులు మీ దగ్గరకు తేబడినట్లుగా మేము బ్రతుకున్నట్లు, మా క్రైస్తవ జీవితమును ఆ విధముగా చూపించినట్లు మాకు దయతో అనుగ్రహించమని, మమ్మను క్షమించమని, మాలో ప్రోత్సాహమును అనుగ్రహించమని, మా ద్వారా ఈ ప్రదేశములో మహా కదలికను కదలించమని అనుగ్రహించమని వేడుచున్నాము తండ్రి. ఈ దినము కార్యక్రమము నీ సేవకులుగా వచ్చిన వారిని ఆశీర్వదించుటకు ఏర్పాటు అయినటువంటి ఈ చిన్న సమయమును మీ చేతులలో తీసుకుని ఆశీర్వదించమని, ఈ వాక్యమును మేము విన్నటువంటి కథను నిన్నెంతో ప్రేమించి నీ కొరకు అనేక బాధలు పడి తన ప్రాణమును అర్పించి సేవకునిగా అనేక మనుషులతో అనేక కష్టములు పడి నిన్ను ప్రకటించినటువంటి నీ మహాక్రియను చూపించినటువంటి పౌలు కొరకు మేము వందనాలు చెల్లిస్తూ ఆయన అడుగుజాడలలో సేవకులుగా వచ్చినట్టు మమ్మల్ని ఆయత్తపరచమని మా రక్షకుడైన క్రీస్తు పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమెన్.